ప్రస్తుత ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కనీసం 30 నుంచి 35 స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ పార్టీ కీలకంగా మారుతుందన్నారు. కాగా ఇటు షర్మిలతో పాటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా వివిధ బహిరంగ సభల్లో పాల్గొంటారని సత్యారెడ్డి సందర్భంగా తెలిపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా జిల్లా కలెక్టర్ గారికి నా నామినేషన్ పత్రం సమర్పించడం జరిగింది. నాకు సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయిన ఎన్ఎస్ఐ కాంగ్రెస్ కార్యకర్త సెంటర్ ఇక్కడి వరకు సభను నా నామినేషన్ కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. మా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆదేశాలతో కేసీ వేణుగోపాల్ ద్వారా ఆదేశించబడి మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, మా అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాకు బి ఫామ్, ఏ ఫామ్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నిక చేసినటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ గాలి తోలుతుంది, కాంగ్రెస్ బలం పుంజుకుంది. మా బలం కంటే కూడా ప్రధానమంత్రి మోడీ గారి విధానాలు, ఆయన చేస్తున్నటువంటి ప్రైవేటీకరణలు, ఆయన చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆయన చేయలేకపోయిన భూ నిర్వాసితులకు న్యాయం, ఆయన చేయలేకపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు, ఆయన ఇవ్వలేకపోయినటువంటి రైల్వే జోను, ఆయన ఇవ్వలేకపోయినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీకి వరంలా మారాయి. ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాలు, అనేక మందిని బీజేపీ పార్టీలో చేర్చుకొని అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వారిని, ఎన్నో కేసులున్న వారిని ఆ పార్టీలో చేర్చుకొని క్లీన్ చిట్ ఇస్తున్నాడు. ఇక్కడ మరక ఉన్న వాళ్ళని ఆ పార్టీలో చేరగానే మరకపోయి అంతా తెల్లగా అయిపోయినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ప్రత్యేకమైన కండువా గప్పి బీజేపీ పార్టీలో చేర్చుకోగానే అవినీతి పెరిగిపోయింది. ఆయన చేసిన అవినీతిని, అవినీతి పరులను సమర్థించడమే కాంగ్రెస్ పార్టీకి బలం. ఈ దేశంలో ఇండియా కూటమి బలపడింది. రాబోయే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ముఖ్యంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1200 రోజుల నుంచి జరిగే పోరాటాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగాన్ని వదులుకున్న చాలామంది ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు, మోడీ గారి విధానాల్ని. నిరుద్యోగులంతా ఏకమై మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చూస్తున్నారు. మణిపూర్లో జరిగిన మారణకాండ కావచ్చు, ముస్లిం మైనార్టీ సోదరులపై చేస్తున్న దాడులు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగాతో పాటు ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. 7 అసెంబ్లీ స్థానాల్లో 5 కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ చేస్తుంది. 1 గాజువాక సిపిఎంకు కేటాయించడం జరిగింది, మిత్రపక్షమైన సిపిఎంకు. వెస్ట్ నియోజకవర్గం సిపిఐకి కేటాయించడం జరిగింది. ఇప్పుడే మా 5 నియోజకవర్గాలు పూర్తయినాయి. క్యాండిడేట్లను ప్రకటించడం, నామినేషన్ ప్రక్రియ కూడా రేపటితోటి అందరూ పూర్తి చేస్తారు. మా అసెంబ్లీ అభ్యర్థులుగా ఈస్ట్ నుంచి గుత్తుల శ్రీనివాసరావు, సౌత్ నుంచి వాసుపల్లి సంతోష్ కుమార్, నార్త్ నుంచి లక్కరాజు రామారావు గారు, గాజువాక నుంచి సిపిఎం తరపున జగ్గునాయుడు గారు, వెస్ట్ నుంచి విమలా గారు, ఇప్పుడే ఎస్కోట నుంచి డాక్టర్ గారిని కేటాయించడం జరిగింది. మేమంతా 7గురిని సమన్వయపరుచుకొని అసెంబ్లీ అభ్యర్థుల్ని నేను తప్పకుండా విజయం సాధిస్తాను.
రాహుల్ గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారికి బహుమతిగా విశాఖపట్నం పార్లమెంటు గెలుపును అప్పగిస్తాను వాళ్ళకి. అంతేకాదు రాష్ట్రంలో ఇంకొక మెరాకిల్ జరగబోతుంది. అసెంబ్లీలో కూడా 20 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పడదు కాబట్టి వాళ్ళు 70-75 స్థానాల్లో విజయం సాధించిన ఒకరికొకరు సపోర్ట్ చేసుకోరు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మా అధినేత్రి షర్మిలారెడ్డి గారికి 2 పార్టీలు బేషరతుగా మద్దతిచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయే అవకాశాలు ఈ 2024లో కూడా కనపడుతున్నాయి. మా మ్యాజిక్ ఫిగరు వైనాట్ 151, 175 కాదు, మాకు ఓన్లీ 30-35 వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం. అనేక మెరాకిల్ జరుగుతాయి. ముఖ్యంగా 28వ తారీఖు ఈ నెల ఆదివారం రోజున మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మరలా ఒకసారి రేవంత్ రెడ్డి గారు, తర్వాత 30 నుంచి 35 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పుష్కమైన అవకాశాలు మాకు కనపడ. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. వారందరినీ ఒక తాటి మీదకి తెస్తే చాలు, అతి సునాయాసంగా గెలుస్తాను. అంతేకాదు నిరుద్యోగ సమస్య విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అంతేకాదు భూ నిర్వాసితులకు కూడా ఏ పార్టీ న్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ చెప్తున్నారు. అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఈ 2 బలమైన కారణాలతోటి ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈరోజు జరిగిన మా నామినేషన్ కార్యక్రమంలోనే మా గెలుపు కనపడుతుంది. విచ్చేసిన కార్యకర్తలందరికీ, కాంగ్రెస్ అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.